16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై నమ్మకంతో కుల మత వర్గ భాషా భేదాలకు తావు లేకుండా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికల్లో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి మాట్లాడారు. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పాటైందని, ఆ రోజు గుర్తుగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి, ఎంపీడీఓ మహబూబ్ అలీ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొట్టిపర్తి రామస్వామి గౌడ్, ఆర్ఐ లింగం, జయసూర్య, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, కార్యాలయ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ నంగూరు పాఠశాలలో హెడ్ మాస్టర్ రామస్వామి గారు, అదేవిధంగా మండల ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వివిధ మండల స్థాయి అధికారులందరూ సమక్షం లోపల నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థుల చేత మరియు అధికారుల చేత మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. 1950 జనవరి 25వ తారీఖు నాడు మన భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఓటరు కూడా చైతన్యవంతంగా ఉండాలని, ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని అటువంటి అవకాశం మరి ఎన్నికల సంఘం కల్పిస్తుంది. కాబట్టి అందరూ కూడా 100% ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచేటట్టుగా, యువకులు కూడా మరి 18 సంవత్సరాలకే ఓటు హక్కు వస్తుంది కాబట్టి ఓటు లేని వారు కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు, వాటి కుటుంబంలో ఉన్నటువంటి యువకులకు తెలిసేటట్టుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించినాం. మరి ఈ రకంగా ఈరోజు మానవహారం ఏర్పడి విద్యార్థుల చేత, అదేవిధంగా అధికారుల చేత ఓటర్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.